రైతుల ఐక్యత రైతుల ఐక్యత రైతుల ఐక్యత రైతుల ఐక్యత రైతుల ఐక్యత రైతుల ఐక్యత. కోనసీమ అనగానే కొబ్బరి చెట్లు, చుట్టుముట్టు నీళ్లు, పచ్చని ప్రకృతి అందాలనే అనుకుంటారు ఎవరైనా. కానీ ఆ అందాల వెనకాల ఎన్నో కష్టాలు కూడా ఉంటాయనేది అక్కడ ఉన్నోళ్ళకి మాత్రమే తెలుసునుల్లా. గందుకే ఏండ్ల సంధి వాళ్ళు పడుతున్న కష్టాలు సర్కారు పెద్దలకే కాదు, కోనసీమ అనగానే సంబరపడేటోళ్ళకి చూద్దాం తెలవాలని ఈ వార్త మన జోరుదారులకు పట్టుకొచ్చినాం. మరి వాళ్ళ బాధ ఏందో ఈ పెద్ద మనిషి చెప్తున్నాడు. ఈనుండ్రి. ఒక 20 సంవత్సరాల క్రితం వరకు కూడా చక్కని పంటలు పండేయండి. 20 సంవత్సరాలు నాటించి ముంపుకు గురయ్యి అదిగో కనపడుతుంది చూడండి గోదావరి. ఆ గోదావరి నీరు మే నెలలో కూడా మీటర్ లోతు నీరు ఉండి చేలో ఆటలేదు, ట్రాక్టర్ దిగితే ఎక్కదు. ఆ రకంగా పొలాలు నాశనం అయిపోయినాయండి. బతుకు తెరువులు లేవు. అంతా ఎస్సీ వాళ్ళు ఈ భూములు పండక నానా కష్టాలు పడుతున్నాం, వలస వెళ్ళిపోతున్నారు. అందుకు మా యందు దయించి ఈ భూములు చెరువులు చేసుకుంటే, చేపల చెరువులు చేసుకుంటే చక్కని ఆదాయం వచ్చి మా జీవనోపాధి మెరుగుపడుతుందని ఆశిస్తున్నాం. కష్టపడి 10 రూపాయలు సంపాదించుకోవాలనే వీళ్ళ ఆలోచన మంచిగానే ఉన్నది గాని చేపల చెరువులు చేసుకుందామంటే అక్కడోళ్ళే కొందరు అడ్డుపడుతున్నారట. చేపల చెరువులు వద్దు, పంటలే పండించుకుందామని అంటున్నారట. మరి ఆ సర్కారు అధికారులే పంటలు పండించే మార్గం చెప్పలేకపోతున్నారు. ఇంకెక్కడ వ్యవసాయం చేస్తామని అంటున్నారు ఇల్లు. గోదావరి పాటపోట్లు వేయంగా ఆ నీళ్లు మొత్తం ఈ పొలాలలోనే ఉంటున్నాయట. ఎండాకాలంలో సుతం నడుముల వంటి నీళ్లు నిలిచిపోయేటాలకు 25 ఏళ్ల సంది వీళ్ళ భూములు మొత్తం ఉప్పు నీళ్లతోని బీడు వారిపోయినాయట. మా పొలాలన్నీ వ్యవసాయానికి అనుకూలంగా మారాలంటే డ్రైనేజ్ వ్యవస్థను సరి అయ్యాలి, లేకుంటే మా భూములను చేపల చెరువులుగా మార్చుకునేందుకు ఛాన్స్ ఇయ్యాలి. ఇప్పటికే చాలా మంది ఈ ఊరు నుంచి వలస పోయినరు. ఇట్లనే ఉంటే మిగిలిన వాళ్ళు కూడా వలస పోయే పరిస్థితి వస్తుంది కాబట్టి మమ్మల్ని ఆదుకోవాలని అంటున్నారు అక్కడి ప్రజలు. మరిగా అధికారులు, లీడర్లు అక్కడ జనాలకు పాయిదాయే పని ముంగటేసుకుంటారో లేకుంటే వాళ్ళ బాధలు వాళ్ళు పడతారని చూసినాడు ఇడిచిపెడతారో చూడాలి. మరి రైతుల ఐక్యత రైతుల ఐక్యత రైతుల ఐక్యత రైతుల ఐక్యత రైతుల ఐక్యత రైతుల ఐక్యత.